అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. స్టార్ హీరోయిన్ రేప్ బయటపడ్డ నిజం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటి, బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణబీర్ కపూర్ నిజంగానే ఓ హీరోయిన్ని బలాత్కారం చేయబోయారా? ఆమెపై మోజు పెంచుకొని షూటింగ్ సెట్లోనే రేప్ చేయాలని చూసారా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఈ విషయంలో ఎంత నిజం ఉంది అనేది చూద్దాం. బాలీవుడ్లో డేటింగ్, ప్రేమ అనేది చాలా కామన్గా తీసుకుంటారు. ఒకరితో డేటింగ్ చేసిన వాళ్ళు మరొకరితో డేటింగ్ చేస్తూ ఉన్న జంటల్ని మనం ఎంతోమందిని చూసాం. అయితే బాలీవుడ్లో రణబీర్ కపూర్ లేడీస్ మ్యాన్గా ఉన్నారు. ఈయన ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లను, అమ్మాయిలను వాడుకున్నారు అనే టాక్ అయితే ఇండస్ట్రీలో ఉంది. దాదాపు 20 మందితో ఆయన డేటింగ్ చేశారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఒక రకంగా ఈయన్ని కామ క్రీడాకారుడు అని కూడా అంటూ ఉంటారు. అయితే అలాంటి రణబీర్ కపూర్ ఓ హీరోయిన్ని రేప్ చేయాలని చూశాడు అంటూ ఓ వార్త అయితే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఇక ఈ విషయంలోకి వెళ్తే, సోషల్ మీడియా స్టార్ ఉమైర్ సంధు రణబీర్ కపూర్లపై షాకింగ్ ట్వీట్ అయితే పెట్టారు. రణబీర్ కపూర్ హీరోయిన్ శ్రద్ధా కపూర్పై మనసు పడి ఆమెను షూటింగ్ సెట్లోనే రేప్ చేయబోయాడు. స్పెయిన్లో జరిగే తుబి షూటింగ్లో సమయంలో శ్రద్ధా కపూర్ని రణబీర్ కపూర్ బెడ్రూమ్కి ఆహ్వానించాడు. ఆమె మాత్రం దానికి ఒప్పుకోలేదు. దాంతో రణబీర్ కపూర్ శ్రద్ధా కపూర్ని రేప్ చేయాలని చూశాడు. కానీ ఆమె షూటింగ్ సెట్లోనే రణబీర్ని చావు బాధింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే అందరికంటే పెద్ద సెక్స్ ఎడిక్ట్ రణబీర్ కపూర్ అంటూ షాకింగ్ ట్వీట్ అయితే పెట్టారు ఉమైర్ సంధు. ప్రస్తుతం ఉమైర్ సంధు పెట్టిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో రణబీర్ కపూర్ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.